హలో అండి. నేనైతే మీకు మంచి ప్రదేశం చూపిస్తాను వచ్చేయండి. మొన్న మా వారైతే మాత్రం చక్కగా ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయటానికి టూర్‌లేసారనమాట. అయితే అక్కడికెళ్ళినప్పుడు మూన్నార్ ఎళ్లారు. మూన్నార్‌లో టీ ఆకు తోటలు చాలా ఫేమస్ అంట. చాలా బాగున్నాయంటండి. ఈళ్ళు డ్రోను కెమెరా కూడా తీసుకెళ్లారనమాట. డ్రోన్‌తో చక్కగా అక్కడ షూట్ చేశారు. నాకైతే వీడియో పంపించారు. సర్లే యూట్యూబ్‌లో పెడదామన్నట్టుగా ఇలా చేసి పెట్టాననమాట. ఎంత బావుందంటే ఖచ్చితంగా 45, 50 సంవత్సరాలు వచ్చినోళ్ళండి ముందల ఎంజాయ్ చేయటానికి మాత్రం, తిరగటానికి మాత్రం కంపల్సరీగా ఎళ్ళండండి. మైండ్ వాష్ అవుతది. మైండ్ కూడా చక్కగా ఫ్రెష్ అయిపోతది. మనిషి కూడా రిలీఫ్‌గా ఉంటది. బీపీలు, షుగర్‌లు తగ్గుతాయి. నిజంగా అండి. కొంచెం మనసు ప్రశాంతత ఉండాలనమాట. ఒక వయసొచ్చిన తర్వాత ఎళ్ళాలన్నా వెళ్ళలేరు. అందుకే ముందలే కొంచెం ఓపికగా ఉన్నప్పుడు మాత్రం ఓపిక చేసుకొని తప్పకుండా ఎళ్లి చూసి రండండి. ఇలాంటి ప్రదేశాలన్నీ చూడటం చాలా మనసుకి హాయిగా ఉంటదనమాట. మా ఆయన గారికైతే చాలా నచ్చిందంట. ఆయనైతే నాకైతే చాలా బాగా నచ్చింది. బావుంది. అట్లాగే సంవత్సరానికి ఒకసారైనా ఎళ్తే బావుంటది అని అనుకుంటున్నారు. అట్లాగే టూర్‌లు మీరు గూడా ఎవరన్నా ఉంటే టూర్‌లు ప్లాన్ చేసుకోండండి. ఇంట్లో ఆడోళ్ళైనా సరే చక్కగా మగవాళ్ళని ఓపికగా పంపించండండి ఏటన్నా. చక్కగా గుళ్ళకని, అటని, ఇటని తిరుగుతా ఉండాలనమాట. ఎప్పుడు ఇంటికాడే వ్యవసాయం అని, అదని, ఇదని, జాబ్ అని ఇదే సరిపోతుంది పాపం ఆళ్ళకి. ఎటు తిరగరు. మనమైతే ఆడోళ్ళం పద్దాక గుళ్ళు, గోపురాలని తిరుగుతాం గానీ ఆళ్ళైతే తిరగరు. మీకిది నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేసి చూపిస్తాను నేను. కొత్తగా ఉంటే మాత్రం కామెంట్ చేయండండి. మీ ఇంట్లో గూడా భర్తలున్నా, కొడుకులున్నా, లేకపోతే అల్లుళ్ళున్నా ఎవరున్నా సరే అండి. సంవత్సరానికి పోతే ఒక 20,000 పోతాయి. లేకపోతే ఒక 10,000 అయితాయి. కానీ తప్పకుండా పంపించండండి. ఆళ్ళు కూడా మనసు ప్రశాంతత ఉండాలి గదా! అందుకని నేనైతే మాత్రం మా ఆయన గారిని మాత్రం బతిమిలాడి పంపాను. కానీ పంపినందుకు ఫలితం దక్కిందనమాట. ఎంజాయ్ చేశారంట. నాకైతే నచ్చింది. మీకు నచ్చుతుందా? బాయ్ అండి.